వాడు ముఖ్యమంత్రి అని ఎవడన్నాడానా? ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో వాడు ఆడంగిగాడా, మొగోడా, లేకుంటే కొజ్జానా? కాంగ్రెస్ పార్టీ చచ్చిన దినం అది. రేవంత్ రెడ్డి తద్దినం 2 ఏళ్ళు అవుతుంది. ముక్కు నెలకు రాయాలి. ఈశ్వరాచారి గారి వారి కుటుంబానికి ఆదుకోవాలి. కాంగ్రెస్ అంటేనే కొట్టడం స్టార్ట్ చేయండి. వాడు అసలు ఎవడికి పుట్టిండో కూడా తెలియదు. వాడు షెడ్డీ లాగుతుండం విషయం ఆడదానికి అవసరం, లేకుంటే కొజ్జోనికి అవసరం. వాడు ఒక దొంగ, వాడు ఒక కొజ్జ. ఒకటన్నా తెలంగాణ ఉద్యమం కోసం మన శ్రీకాంతాచారి గారు పెట్రోల్ పోసుకొని బలి కావడం చూసినాం. ఆ మలుపుతోని గానీ, మన తెలంగాణ ఉద్యమం, మన కేసీఆర్ సార్ దీక్షతోని గానీ చాలా మంది బలిదానం తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా బీసీలకు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ విషయంలో ఏదైతే 42% మేము ఇస్తామని ఏదైతే అన్నారో ఆ హామీని లాస్ట్ 17%కే పరిమితం చేసి లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి 17% చేసేసి కొన్ని చోట్ల జనరల్ వచ్చిన కాడ కూడా మన బీసీ సోదరులు నామినేషన్ వేస్తే వాళ్ళకు గ్లాసులల్లా బాటిలల్లా పట్టి తాపిచ్చి మరి కొట్టడం కూడా చూసినాం. ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే మా బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుందని మన ఈశ్వరాచారి గారు, పాపం మన శ్రీకాంత్ చారి గారు ఏదైతే చనిపోయారో అదే విధంగా పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకొని చనిపోవడం జరిగిందన్న. దీనికి మేము చాలా చూస్తున్నాం. ఏదైతే దీనికి కారణం ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళ పదవికులు ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఎవరైతే ఆ వరంగల్ డిక్లరేషన్ కోసం 42% అని చెప్పేసి ఏదైతే అన్నారో దానికి వాళ్ళు ఎవరైతే అన్నారో కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముక్కు నెలకు రాయాలి. ఇంకొకటి ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ ఏదైతే చనిపోయారో ఈశ్వరాచారి గారి వారి కుటుంబానికి ఆదుకోవాలి, ₹1 వరకు ఇవ్వాలి. అదేవిధంగా బీసీ సోదరులకు ఏదైతే ఇంకోటి మన రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ సోదరులకు అందరికీ నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు అందరినీ కోరుకునేది ఒకటే, అడుగడుగున కాంగ్రెస్ పార్టీ నిలదీయండి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఎంతవరకు నెరవేర్చిర్రు అని చెప్పేసి అడిగినాక ఓటేయండి. ఏదైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాల వరకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలో ఉందో మొత్తం అడ్వాన్స్గా తీసుకున్నాకనే మీరు ఓటేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని తరుము కొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాంగ్రెస్ అంటేనే కొట్టడం స్టార్ట్ చేయండి దయచేసి. నేను కోరుకునేది ఒకటే. ఓకే అండి, మంచిది. బీసీల విషయంలో కూడా తీన్మార్ మల్లన్న కానీ పదే కలిశారు అని వినిపిస్తుంది ఈశ్వరాచారి గారు. అదే విషయంలో బీసీల విషయంలోనే మనస్తాపానికి గురై, ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నామని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అన్న, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారికి కలవడం వల్ల కానీ ఇంకో విషయం అనే ఇంకోటి అని కాదు, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే వారు అనుకున్న దాన్ని బట్టి మా బీసీలకు నా చావుతోనైనా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వారు చావడం జరిగింది. చనిపోయేటప్పుడు కూడా బీసీ అని చెప్పి వారు చివరి శ్వాస వదలడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి ఏ విధంగా ఏదైతే చెప్పిర్రో. ఇంకొకటి రేపు 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు ఏదైతే వీళ్ళది విజయ ఉత్సవ సభ కాదు, అది కాంగ్రెస్ పార్టీ డెత్ వాళ్ళ తద్దినం సభ. అది రేవంత్ రెడ్డి తద్దినం 2 ఏళ్ళు అవుతుంది. వాని ఏది మైలపూలు తీస్తారు కదా, ఏదో సృష్టి అయితే ఆ సృష్టి తీసే సభ అది. కాంగ్రెస్ పార్టీ చచ్చిన దినం అది. తెలంగాణ రాష్ట్రంకు బ్లాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం. అధికారంలో వచ్చి తెలంగాణలో 2000 ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లేదు, ఏ ప్రభుత్వం లేదు. ఉన్నా గానీ వాడు మొగోడా, ఆడదా, కొజ్జ అనేది చెప్పమనండి. ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో వాడు ఆడంగిగాడా, మొగోడా, లేకుంటే కొజ్జానా? ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పాలి వాడు. ఓకేనా? ముఖ్యమంత్రి సీట్లో కుక్కను కూర్చోబెట్టిన కుక్కను గౌరవిస్తాం అన్న. సింహం కూర్చుంటే సింహాచలం అది. మా చైర్లో ఎవరు కూర్చుంటే వాడిని గౌరవిస్తాం. కుక్క కూర్చుంటే కుక్కకు, పందికొక్కులకు కూడా గౌరవిస్తామా? వాడు అసలు ఎవడికి పుట్టిండో కూడా తెలియదు. వాడు కుక్కలకు పుట్టిండా, పందికొక్కులకు పుట్టిండా అనేది తెలియదు. వాడి మాట మీద వాడు ఉండడు. ఉన్న మాట చెప్తున్నా. వాడు చెప్పిందే నేనేం కొత్తగా ఏం చెప్పట్లే. చెడ్డీలు, లాగులు, అది డైరీ తీస్తా, తొండం పట్టుకున్నా అదే ఎవడు మాట్లాడతాడన్న? వాడు లేకుంటే చెడ్డీ, లాగు, తొండం విషయం ఆడదానికి అవసరం, లేకుంటే కొజ్జోనికి అవసరం. వాడు రెండిట్లో ఏదో మరి మొగోడైతే కాదు. ఉన్నమాట చెప్తున్నా. వాడి మాట్లాడిందే నేను మాట్లాడతాను. వేరే నేను కొత్తగా ఏం చెప్పట్లే. వాడు చెప్పిందే నేను చెప్తున్నా. వాడు ముఖ్యమంత్రి అని ఎవడన్నాడానా?
ఎవడన్నాడు ఆ సీట్లో కుక్కను కూర్చోబెట్టే కుక్కను కూడా ముఖ్యమంత్రి అంటామా? కుక్కను కూర్చోబెడితే కూడా కుక్కని కూడా ముఖ్యమంత్రి అంటామా? వాని ముఖ్యమంత్రి పేసా అన్నవాంది? వాడు ఒక దొంగ, వాడు ఒక కొజ్జ, వాడు ఒక ఇక ఏమనాలి, వాడు ఒక రండా చూతియా, వాడన్న మాటలే వానికి చెప్తున్నా నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. అంతలా మాట్లాడాల్సిన అవసరం ఏం వాడిప్పుడు వానితో చాలా ఉన్నదన్న బాధలు, ఆవేదన. ఇప్పుడు వాడు 420 హామీలు చెప్పి ఒకటి కూడా నెరవేరలేదు కదా. ఇప్పుడు మా దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కోసం వచ్చిర్రు, 4 అంబులెన్స్ పెట్టి 4 రోజులే, ఇప్పుడు ఒక్కడి కూడా లేవాడ. రేషన్ షాపులు 10 వచ్చినాయి అని చెప్పి 10 చూపించిర్రు, ఏదో అరచేతిలో మన ఆకాశాన్ని చూపించినట్టు చూపించిర్రు. ఈడ ఎలక్షన్ అయిపోయింది, ఆడ రేషన్ షాప్ సెటర్లు అని బంద్ అయిపోయినాయి. ఏం లేదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జూటా పార్టీ, వేస్ట్ అంటే మొత్తం అబద్ధపు హామీలతోని నిండి ఉన్న పార్టీ. 1956 నుంచి ఇప్పటి వరకు మనకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసుకుంటూనే పోతుంది. మనకు శాపంగా మారింది ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఓకేనా, మంచి థ్యాంక్ యూ.